దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి. ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని. ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? పోలీ ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు. అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5,000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని, చక్క పెట్టుకోండి. డబ్బులు వసూలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు. మరి ఏం చేద్దామని ఏది పెడతారు? డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయలేంత ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ప్రజల నుంచి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మెయిన్ నేను డాక్టర్ నండి. ఓకే, చేశానంటే పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్, డ్రగ్ ఎడిక్షన్, నష్టముక్త అభియాన్. అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం, ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి, దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం. పుష్కర స్నానం చేశారమ్మా? చేశాను. మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి, శివుడి గురించి చెప్పుకోండి, నారాయణ గురించి చెప్పుకోండి, ఋషి సాంప్రదాయం చెప్పుకోండి. కానీ మీ యొక్క దాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. కరెక్ట్ కాదు కదా? మీరు ఇది చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు వ్యవస్థని. సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేమేమో వేదాస్ నుండి ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము, మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు. దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు, ఏమీ ఉండదు, మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు. మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, లక్షల మంది కలుస్తున్నాం. అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమనం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ కూడా పెడతారు, శివుడు పెడతారు. కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు. మీరు అది ఎలా కుదురుతుంది? కన్ఫ్యూజన్. మేము మాట్లాడాము, మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము. నన్ను పిలిస్తే నేను రాలేదు. నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను, చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి. కొంతమంది వచ్చారు. మాస్టర్స్ చదువుకున్నాం, మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ని, భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు వద్దురా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి. మీరు డాక్టర్ కదమ్మా, మీరు ఏది కావాలో చేసుకోండి, కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాకండి. రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది, ఎందుకు అవుతుందండి? పని లేదా, పని పాడలేదా? దేవుళ్ళు ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ అనుకున్నాం కదా, ఉన్నారు కదా. కలియుగాంతం ఎందుకు అవుతుంది? మీరు ఎలా నిర్ణయిస్తారు? మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి. అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దుపరచాలి, మీ మాట వినాలా? మీ మాట ఎందుకు వినాలమ్మా? చెప్పండి. మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు. డాక్టర్ చదువుకుని మీ డాక్టర్ చదివారు, మీ ఇష్టమైందా? ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా? మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా? మీ ఇష్టం అది మీ తల్లిదండ్రులు ఇష్టం, మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా. అది మీ ఇష్టం, మీరు గౌరవించుకుంటారు మీ డాక్టర్ గాని. అలాగే ఎప్పటి నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్కింట్లోకి తయారయ్యారు. మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు? అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం. ఇప్పుడు మేము ఏం స్వామీజీ ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది, వేద ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది. శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా తీసుకుని మేము మాట్లాడతాం. కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. మీకు వేద ప్రమాణం ఉంటుంది, భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం. మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు, పబ్లిక్ ఇంజెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో బాధించాలని, కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు. అలా కాదండి, మీకు ఖచ్చితంగా బాధించడానికి వచ్చాను నేనైతే. అయిపోయింది సార్, దండం లేకపోతే కుదరదండి, దండం లేకపోతే కుదరదు. చెప్పి చూసాం, దండనే అయిపోయింది, బాధించడం కాదు. స్వామి మాతజీ, వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు, కానీ సాంప్రదాయ పరంగా మీరు అది మాకేమి హాని ఉండదు, మీకు మేము హాని చేయం. కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది. అందువల్ల దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా. నారాయణ ఉన్నారు ఉంచుకోండి, శివుడు ఉన్నారు ఉంచుకోండి. మీరు మాత్రం బోర్డు మాత్రం పిచ్చి బోర్డు మాత్రం గమనించాలా ఉండమ్మా. ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి అంటారా?
హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు, వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు, ఆల్రెడీ మారి ఉన్నారు వాళ్ళు. ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు. మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన మా దేవుని నుంచి మిగతా వీళ్ళు వేసినటువంటి మళ్ళీ ఉంచితే మాత్రం బాగుపడదాం మొత్తం నిమిషాలు మొత్తం మళ్ళీ నా మనిషి వస్తారమ్మా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు, మీరే అగో ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. చూడండి మధ్యలో పెద్ద స్క్రాష్ ఇవన్నీ తీయాలమ్మా, ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీయాలి. చోటేశ్వర నారాయణ కింద ఉన్నారు, ఆయన పైన ఉన్నారు. తీసేసి ఇది ఎందుకమ్మా అమ్మా? ఇదేంటిది దరిద్రం? అమ్మ ఏంటమ్మా అమ్మా ఈ దరిద్రం ఏంటమ్మా? పుష్కరాల్లో ఏంటిది ఈ దరిద్రం ఏంటమ్మా? ఏరామి ఏమ్మా ఏంటి? సరమ సమానం అయితే మీ ఆస్తులు ఉంటే నాకు ఇచ్చేయండి, కొంచెం అంతా ఒకటే కదా. మీ ఆస్తులు ఉంటే మాకు ఇచ్చేయండి, మేము పంచుకుంటాం అందరూ. ఈ దరిద్రం ఏంటి? ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి? లేదమ్మా ఇది ఉండకూడదు. తీసేయడగా చించేయడే దించేసామా? దించేయ్. దించేసామా? చించేయడమే దించేయ్. దరిద్రం ఉండకూడదు. మొహోడే యేసు ప్రభు బొమ్మలు ఏంటమ్మా ఇక్కడ ఈ ప్లేస్ లో? సాంప్రదాయం ఏంది, వ్యవస్థ ఏంది, యేసు ప్రభు బొమ్మలు ఏంది? దేవుని వరకు వీళ్ళు పెట్టుకోండి. క్రైస్తవులు. మీకు దయచేసి నమస్కారం చెప్తున్నాం. ఈ బోట్లు మొత్తం ఆలు పెట్టండి. 2 రోజులు మా వాళ్ళు ఉంటారు రండి, మా వాళ్ళు ఉంటారు, వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు. ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం. చట్ట ప్రకారం చర్య యేసు తీసుకుంటాం. ప్రభు బొమ్మలు పెట్టారేంటి? ఏ చరిత్ర ఇది ఎందుకమ్మా? అట్లా ఎందుకని వాళ్ళే పెట్టారు? డబ్బులు ఇచ్చేదానికి. జీసస్ డొనేషన్ లేదు. క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు దాంట్లో?